మీడియా వింగ్స్ అన్నిటిని కనుక వాళ్ళు రద్దు చేసుకుంటే ఇటువంటి వివాదాలు రావు, కానీ అది అత్యాశ అవుతుంది. రైట్. చిట్టి గారు, ఇండస్ట్రీలో ఏమి టాక్ ఉంది దీని మీద? అఫ్ కోర్స్ రియాక్షన్స్ వస్తున్నాయి, కాకపోతే పూర్తిగా వన్ సైడ్గా అయితే ఏం లేవు రియాక్షన్స్. ఒక్క విషయం మాత్రం వన్ సైడెడ్గానే ఉందని. వన్ సైడ్ అందరూ ఎక్కడంటే నువ్వు రాజకీయాలు తిట్టుకో, రాజకీయాలుగా ఏమైనా కేటీఆర్ను కూడా నువ్వు రాజకీయంగా విమర్శించు, రాజకీయ మీ ఆ డీడ్స్ మీ డీడ్స్ బ్యాడ్, లేకపోతే మీరు అవి దోచుకున్నా లేదా అవి మాట్లాడండి. ఆయన్ని ఈ ఫ్యామిలీకి లింక్ చేసి ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేయటం, ఆయన అమ్మాయిల్ని బాధపడితే అమ్మాయిలంటే పారిపోయి ఈవిడ దగ్గరికి వచ్చి ఏడ్చారా నేను హీరోయిన్గా మానుకుంటున్నానని, ఎవరికో ట్రైనింగ్ ఇచ్చారంట డ్రగ్స్, ఏమైనా మీరు సాక్ష్యాలు ఉన్నాయా చూచారా? వాళ్ళిద్దరూ వచ్చి విడాకులు తీసుకుంటారు, ఆయన కారణం నీకు ఎవరు చెప్పారు? ఇలాంటివన్నీ మాట్లాడి అతన్ని ఇతన్ని ఇన్వాల్వ్ చేసి చేయటం, బాధ్యత లేని వ్యక్తులు మాట్లాడినట్టు మాట్లాడడం. రాజకీయాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు అలవాటు అయిపోయింది, ప్రజలు కూడా అలవాటు, మీరు అడ్డమైన మాటలు మాట్లాడుకుంటారు, అన్నీ అలవాటు అయిపోయింది. ఇక్కడ రాజకీయాల్లోకి ఇలాంటి కుటుంబ సంబంధమైన విషయాలు, కుటుంబ సంబంధంలో ఒక్కొక్క కుటుంబాన్ని ఎవరి కుటుంబానికి వాళ్ళ గౌరవాలు ఉంటాయి. అక్కినేని ఫ్యామిలీ ఒక 5 దశాబ్దాలుగా ఈ ఆంధ్ర తెలుగు ప్రజల మధ్య ఒక గౌరవ స్థానంలో ఉన్న కుటుంబం అది. ఆ కుటుంబంలో ఇలా చిల్లర వేషాలు ఎప్పుడు ఇద్దరు అమలని వాళ్ళు ఇష్టమండి కాదు, అది కూడా అమల గారు, నాగార్జున గారు, లేకపోతే నాగార్జున గారు, ఇంకెవో వాళ్ళ రామానాయుడు గారు, ఆ కుటుంబాలు, అది వాళ్ళ ఇష్టమండి. అది కూడా నేను అనేది అంటే గౌరవప్రదంగా జనరల్ గా విడదీసుకున్నారు, విడిపోయారు, గౌరవంగా డైవర్స్ కాదు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఈ భూ ప్రపంచంలో నాగ చైతన్య, సమంత ఇద్దరే విడాకులు తీసుకున్నారా? ఇద్దరే విడిపోయారా? ఎన్ని సంవత్సరాలు విడిపోలేదు? దాన్ని ట్రోల్ చేస్తూ వాళ్ళిద్దరు ఫోన్లు ట్యాప్ చేశారు. ఇన్నాళ్ళు మాట్లాడతారు, ఆ ఫోన్ ట్యాప్ చేసి బయట పెట్టండి. అధికారం చేతిలో ఉంది కదా, ఫోన్లు ట్యాప్ చేశాడు, ఆయన మాట్లాడాడు, వాళ్ళు బెదిరించాడు, ఆస్తుల కోసం. ఇవాళ మరి అదే మాట్లాడుతున్నారు, ఆస్తులు ఆయన కాపాడుకుంటారని చేశారు. మరి రేవంత్ రెడ్డి దగ్గరికి ఎవరన్నా పంపిస్తే మీరు పంపించలేదని కూల్చాడా? అదే మాట నేను అడిగితే ఏం చెప్తారు సమాధానం? రేవంత్ రెడ్డికి ఎవరినో పంపించలేదు అందుకని కూల్చాడా? మీరు ఈ మాట అడిగితే, నేను అడిగితే ఎక్కడ పెట్టుకుంటారు మొహం మీరు? సో మాట్లాడేటప్పుడు ఒక విజ్ఞత కావాలి, ఒక విచక్షణ కావాలి. మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం, ఎదురు వాళ్ళు దానికి ఎలా ప్రతిస్పందిస్తారు ఉండాలి. ఒక మినిస్టర్ ఒక మినిస్టర్గా ఉండి, ఒక ఆడదానిగా ఉండి, ఈ మాట నువ్వు నాగార్జున అంటున్నావు అనుకుంటున్నావేమో, ఆ నాగార్జున అంటున్న మాట ఆ అమ్మాయికి ఆడపిల్లకి తగులుతుంది. అంటే ఆడపిల్ల మామగారు ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోమంటే పడుకునే ఆడపిల్ల. ఆ మాట అర్థం ఏంటంటే, తెలుగు తెలుసా? మాట్లాడినప్పుడు తెలుగు భాష దాని భావం ఏముంటుంది, ఆ భావం ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ మాత్రం విచక్షణ ఉంది. మినిస్టర్గా ఉండి, ఒక ఆడదానిగా ఉండి నువ్వు మాట్లాడటం అలాంటి మాటలు తప్పు కదా. రైట్. అంగం చౌదరి గారు, ఏం జరుగుతుంది, మీకేమనిపిస్తుంది? ఇండస్ట్రీలో ఏం మాట్లాడుకుంటున్నారు దీని గురించి? అంటే వెంకటకృష్ణ గారి ముందు మీకు ఏబిఎన్ యాజమాన్యానికి, మాట్లాడుతున్న పెద్దలందరికీ కూడా, ఏబిఎన్ తరఫున వీక్షకులందరికీ కూడా ముందు శుభ సాయంత్రం. నమస్కారం. ఇది పెద్దలు మీరు ఉదాహరించారు, ముందు పెద్దలు చెప్పారు. ఇక్కడ ఒక విషయం మాత్రం చాలా స్పష్టం అండి. ఈరోజు స్పందిస్తున్న విషయాలు మీరు అన్నట్టు 2 రకాలుగా వార్తలు వినపడుతున్న మాట వాస్తవం. ఈ ఒక్క విషయమే జరిగిందా పరిశ్రమకు సంబంధించి? ఇంతకుముందు ఏ విషయం జరగలేదా? పరిశ్రమ పెద్దలకు కావచ్చు, కుటుంబాలకు కావచ్చు, ఎప్పుడన్నా కానీ అది నెక్స్ట్ ఫేజ్లో వెళ్దాము. అసలు ఈ పర్టికులర్ ఇష్యూ మీద ఇండస్ట్రీ అంతా ఏకతాటి మీద ఉందా? లేదండి. సురేఖ గారు లేదు, ఏకతాటి మీద ఎప్పుడు పరిశ్రమ లేదు. ఇది మాత్రం వాస్తవం. ఎవరైనా చెప్తే మాత్రం మీరు అది వాళ్ళు మనస్ఫూర్తిగా మాత్రం చెప్పరు, కావాలని చెప్పేవాళ్ళు తప్ప ఏకతాటి మీద మాత్రం లేదండి. అందులో మీకు ఇప్పుడు ఎవరెవరైతే స్పందిస్తున్నారో అందరిని కూడా చూసుకోండి, ఏకతాటి మీద మాత్రం లేదు. నాకు విషయం తెలిసింది అంటే చెప్పినాడు